The concept of integrated township. ఇక్కడే ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి అని మీరు ఒకసారి ఆలోచిస్తే ఏంటంటే ఇది ఇనిషియల్ స్టేజ్లో ఉన్న ప్రాజెక్ట్ 500 ఏకర్స్లో ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్లో ఎప్పుడు ఏంటంటే అప్రిషియేషన్ అనేది చాలా బాగా ఉండబోతుంది. ఎందుకంటే ఇక్కడే ల్యాండ్స్ ఫోర్ టైప్స్ ఆఫ్ విల్లా ప్రాజెక్ట్స్ ఇక్కడ రాబోతున్నాయి. అట్లనే హై రైజ్ బిల్డింగ్స్ రాబోతున్నాయి. కమర్షియల్ పరంగా కూడా డెవలప్ చేయబోతున్నారు. స్టార్ హోటల్స్ ఇక్కడ రాబోతుంది. దీని యొక్క గ్రోత్ మల్టిపుల్గా ఉండబోతుంది. నెక్స్ట్ 5 yearsలో డబుల్ ట్రిబుల్ అవడానికి అవకాశం ఉన్న ప్రాజెక్ట్ అన్నమాట. ప్రెసెంట్ ఇప్పుడు కొనడం మంచిదా సార్, తర్వాత కొంచెం టైం తీసుకుని కొనడం మంచిదంటారా? అంటే ఎవరైనా కానీ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పరంగా బెస్ట్ అడ్రస్ ఏంటి అంటే నేను చెప్పేది ఒక గ్రీన్ రిచ్ హైలాండ్స్, గుడ్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్ హియర్ అన్నమాట. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అందమైన బ్రోచరే కాదు, సరైన లొకేషన్, కనెక్టివిటీ, ఫ్యూచర్ గ్రోత్ ఇవే నిజమైన ప్రాఫిట్స్ని ఇస్తాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మ్యాప్లో వేగంగా డెవలప్ అవుతున్న కారిడార్ శ్రీశైలం హైవే. ఇక్కడే ప్లాన్డ్ డెవలప్మెంట్తో ఫ్యూచర్ అప్రిసియేషన్కి బలమైన అవకాశాలు కలిగిన గ్రీన్ రిచ్ హైలాండ్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ లాంగ్ టర్మ్ రిటర్న్స్ దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసిన ప్రాజెక్ట్ ఇది. అయితే ఇక్కడే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? వెంకట్ వల్లూరు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. శ్రీశైలం హైవేలో ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఏ లొకేషన్లో ఉంది? ల్యాండ్ మార్క్ ఏంటి? శ్రీశైలం హైవే NH 765 ఫేసింగే ఈ ప్రాజెక్టులో అమ్మ. 500 ఏకర్స్లో ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు ఫేసింగే. అంటే ఇది తుక్కుగూడకి సుమారుగా 10 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. తుక్కుగూడకి ఆల్రెడీ మెట్రో వస్తాం వల్ల ఏంటంటే ఎగ్జాక్ట్గా ఏంటంటే హాట్ స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది. చుట్టుపక్కల కూడా ఏంటంటే ఫ్యూచర్ సిటీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ జోన్ ఏది అంటే ఈ ప్రాజెక్ట్ యాక్చువల్గా. అంటే చుట్టుపక్కల SEZs కానీ చాలా వరకు ఏంటంటే ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ కానీ డెవలప్మెంట్ ప్రాంతంలో ఎగ్జాక్ట్గా స్ట్రాటజిక్ లొకేషన్లో మంచి పొటెన్షియల్ ఉన్న ప్రాజెక్ట్ ఇది. ORR ఎయిర్పోర్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఎంత దూరం ఉంటుంది? ORR తీసుకుంటే ORR ఎగ్జిట్ నెంబర్ 14 ఇది, అది తుక్కుగూడ అనమాట. అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 12 kilometers డిస్టెన్స్లో, అంటే 10 minutes డ్రైవ్లో ఉంది. అట్లనే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చేలాక ఒక 15 minutes డ్రైవ్లో ఉంటుంది. అట్లనే ఫ్యాబ్ సిటీ కూడా అంతే 12 minutes డ్రైవ్లో అనమాట. రాబోయే రోజుల్లో ఈ ఏరియాలో ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రాజెక్టులు ఉన్నాయి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూస్తే ప్రస్తుతం ఉన్న శ్రీశైలం హైవే దాన్ని ఎక్స్పాన్షన్ మోడ్గా ఇనిషియల్గా 4 lanes, ఆ తర్వాత 6 lanes ఎక్స్పాన్షన్ మోడ్లో NH 765 అదొకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ నుంచి హార్డ్లీ 15 minutes డ్రైవ్ చేస్తుంటే ఫ్యూచర్ సిటీ యొక్క 13,974 ఏకర్స్లో ఫ్యూచర్ సిటీ రాబోతుంది. దాని యొక్క 10 clusters అక్కడ రాబోతున్నాయి. దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ దీనిపైన పడబోతుంది. ఇంకోటి ఏంటంటే రాబోతున్న మెట్రో phase 2 ఎక్స్పాన్షన్లో కూడా ఏంటంటే అది ఎయిర్పోర్ట్ నుంచి తుక్కుగూడ రావిర్యాల మీద, అంటే ఎయిర్పోర్ట్ తుక్కుగూడ నుంచి 10 minutes డ్రైవ్, అంటే మెట్రో కూడా కనెక్టివిటీ ఇక్కడ బాగా ఉండబోతుంది. ఇంకొకటి ఏంటంటే నెంబర్ 4 ఏంటంటే దీనికి జస్ట్ బ్యాక్ సైడ్, ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ వితిన్ less than 1 kilometer డిస్టెన్స్లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రెస్టీజియస్గా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ మీదుగా వెళ్ళే 330 feet
రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేది రాబోతుంది. ఆల్రెడీ వర్క్ స్టార్టెడ్, కాంట్రాక్ట్స్ అయింది. రావిరియాల నుంచి ఓఆర్ఆర్ కనెక్ట్ చేసుకుంటూ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఆకుతోటపల్లి దగ్గర 41 కిలోమీటర్స్ డిస్టెన్స్లో స్ట్రెచ్లో రాబోతుంది. సార్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది? ఇది ప్రస్తుతం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గురించి ఓన్లీ బస్సెస్, ఆర్టీసీ బస్సెస్ ఎక్కువ ఉంటుంది. లేదా ప్రైవేట్ బస్సుకు వచ్చేళ్ళకి క్యాబ్స్ అట్లా ఉంటుంది. ఇంకా భవిష్యత్తులో రాబోతున్న మెట్రో ఆల్రెడీ మనం చెప్పాం కూడా, తుక్కుగూడ వరకు వస్తుంది. తుక్కుగూడ మీదుగా రావిరియాల, దెన్ ఫ్యూచర్ సిటీ అనమాట. అది కూడా ఏంటంటే మనకి ఇక్కడ హార్డ్లీ 10 మినిట్స్ డ్రైవ్లో మనం మెట్రో కూడా చేరవచ్చు అనమాట. అంటే మెట్రో పరంగాను, ఆర్టీసీ బస్సు పరంగాను, ప్రైవేట్ క్యాబ్స్ అయితే ఎటు ఉన్నాయి అన్నమాట. ఆ విధంగా కూడా బాగుంది. ఎయిర్పోర్ట్ కూడా దగ్గరే, మీరు అట్లా చూసుకుంటే కూడా. అంటే ఇక్కడ మనం ఇక్కడే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి సార్? ఇక్కడే ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి అని మీరు ఒకసారి ఆలోచిస్తే ఏంటంటే, ఇది ఇనిషియల్ స్టేజ్లో ఉన్న ప్రాజెక్ట్ 500 ఏకర్స్లో ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్లో ఎప్పుడు ఏంటంటే అప్రిషియేషన్ అనేది చాలా బాగా ఉండబోతుంది. ఎందుకంటే ఇక్కడే ల్యాండ్స్ ప్లాటింగ్స్ ఉన్నాయి. అంటే మళ్ళీ విల్లా 4 టైప్స్ ఆఫ్ విల్లా ప్రాజెక్ట్స్ ఇక్కడ రాబోతున్నాయి. అట్లనే హై రైజ్ బిల్డింగ్స్ రాబోతున్నాయి. కమర్షియల్ పరంగా కూడా ఇనిషియల్ ఎంట్రీ గేట్ దగ్గర కమర్షియల్ పరంగా కూడా డెవలప్ చేయబోతున్నారు. స్టార్ హోటల్స్ ఇక్కడ రాబోతుంది. పెద్ద క్లబ్ హౌస్ రాబోతుంది. ఈ విధంగా మీరు చూసుకుంటే ఏంటంటే ఇనిషియల్ స్టేజ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి స్కోప్ ఉన్న ప్రాజెక్ట్ ఒకటి. నెంబర్ 2 ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ చుట్టుపక్కల ఇప్పుడు డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. డెవలప్మెంట్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్టార్టింగ్లో ఉన్న ప్లేస్కి అప్రిషియేషన్ ఫ్యూచర్లో కంప్లీట్ అయ్యే టైంకి అప్రిషియేషన్ రావడానికి ఎక్కువ ఉంది. అట్లనే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రెస్టీజియస్గా తీసుకున్న ఫ్యూచర్ సిటీ కూడా ఇక్కడ నుంచి ఒక 15 మినిట్స్ డ్రైవ్లో, అది కూడా ఏంటంటే ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఉంది. అది వితిన్ 5 ఇయర్స్ తీసుకున్నా కానీ చాలా వరకు దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఇక్కడ ఈ ప్రభావం ఈ ప్రాజెక్ట్ మీద పడబడుతుంది. ఎందుకంటే అక్కడ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, 10 క్లస్టర్స్లో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇండస్ట్రీస్ వస్తుంటే ఆటోమేటిక్గా ఏంటంటే రెసిడెన్షియల్ పరంగా డిమాండ్ పెరుగుతుంది. ఈ డిమాండ్ పెరగడం కూడా ఇదేంటంటే ఒక లగ్జరియస్ అన్ని స్ట్రాటజీ వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్రాబిలిటీని బట్టి ఇక్కడ అన్ని విల్లాస్లోనూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. అపార్ట్మెంట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం, అంటే గుడ్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్ హియర్ అనమాట. ఆ విధంగా అంటే ఇది ఎమర్జింగ్ జోన్ అనమాట. యాక్చువల్గా ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా ఇంకోటి చూసుకుంటే ఇది ఎంప్లాయ్మెంట్ జోన్కి చాలా దగ్గర. ఇటు ఎలక్ట్రానిక్ క్లస్టర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ మహేశ్వరం కానీ, ఇటు ఫ్యాబ్ సిటీ కానీ తుక్కుగూడ దగ్గర, అట్లనే ఆదిబట్ల ఏరోస్పేస్కు సంబంధించిన కానీ ఏంటంటే ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ప్రాంతం కూడా ఉండటం వలన దీని యొక్క గ్రోత్ మల్టిపుల్గా ఉండబోతుంది. నెక్స్ట్ 5 ఇయర్స్లో డబుల్ ట్రిబుల్ అవటానికి అవకాశం ఉన్న ప్రాజెక్ట్ అనమాట ఇది. సార్, ఇది ప్లాట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి సార్? ఇక్కడ ప్లాట్స్కి వచ్చే లెక్క ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అయ్యింది? స్క్వేర్ యార్డ్స్ నుంచి 242 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 1000 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా ఉన్నాయి డిఫరెంట్ కాన్సెప్ట్లో. విల్లా ప్రాజెక్ట్స్ అయితే మళ్ళీ అగైన్ 200 స్క్వేర్ యార్డ్ కాడ నుంచి అప్ టు 1000 స్క్వేర్ యార్డ్, ఈవెన్ 22,600 మ్యాన్షన్స్ కూడా ఇక్కడ 20 మ్యాన్షన్స్ ఆఫ్ ది సైజ్ 2600 స్క్వేర్ యార్డ్స్లో కూడా రాబోతున్నాయి అన్నమాట. అంటే ప్లాట్సింగ్ రేట్స్కి వచ్చేలేక సుమారుగా ప్రస్తుతం అయితే 50,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. నెగోషియబుల్ ప్రైస్లో ఉన్నాయి అనమాట. అండ్ అగైన్ డిపెండింగ్ ఆన్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద మెయిన్. అంటే ఇప్పుడు ప్లాట్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారా సార్, లేదంటే ఎలా? ఇది ప్లాట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేయరమ్మా. కన్స్ట్రక్షన్ చేయకుండానే మీకు మనకి ప్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇందుట్లో ఏంటంటే వాళ్ళు కట్టుకోవడానికి డిఫరెంట్గా కట్టుకోవచ్చు. అట్లనే విల్లా ప్రాజెక్ట్స్ ఎటు ఉన్నాయి. అపార్ట్మెంట్ కావాలంటే అపార్ట్మెంట్స్ ఉన్నాయి, విల్లా కావాలనుకుంటే విల్లాస్ ఉన్నాయి, డిఫరెంట్ ప్రైస్ రేంజ్లో. అట్లనే ప్లాటింగ్స్ ఉన్నాయి. అంటే మనకు కావాల్సిన రేంజ్లో అన్ని టైప్ ప్రాపర్టీస్ ఇక్కడ ఉన్నాయి అన్నమాట. అంటే ఇది ఎండ్ యూజర్కి మంచిదంటారా, లేదంటే ఇన్వెస్టర్స్కి మంచిదంటారా సార్? ఈ ప్రాజెక్టు అటు ఎండ్ యూజర్స్కి మంచిది. ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ ఉండటానికి ఒక ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతికి దగ్గరగా, పచ్చదనానికి, ప్రగతికి కూడా ఏంటంటే నిలయం కానుంది ఫ్యూచర్లో. అంటే డెవలప్మెంట్కి ఇది నిలయం కానుంది. పచ్చదనం ఇక్కడ మీరు చూడండి పేరులోనే ఉంది మీకు, గ్రీన్ రిచ్ హైలాండ్స్ అండి. అంటే గ్రీనరీకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వమని 30-40% ఆఫ్ ది గ్రీనరీ ఉంది. అన్ని విధాలుగా ఏంటంటే మంచిగా ఉండడానికి అవకాశం ఉంది. అది ఎండ్ యూజర్స్కి. అటు ఇన్వెస్టర్ పరంగా కూడా
చుట్టుపక్కల ఉన్న రేట్స్ కన్నా ఇక్కడ రేటు చాలా రీజనబుల్ అనుకోవచ్చు. అంటే మనకి విల్లాస్ వచ్చేలాగే 3 crores విల్లాస్ ఉండి, 5 crores కూడా విల్లాస్ ఉండి, డిఫరెంట్ విల్లాస్ ప్రాజెక్ట్స్ కూడా ఉండి, ల్యాండ్ కూడా రేటు కూడా నేను చెప్పిన రేటు కూడా దీనికన్నా బయట ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి, దీనికన్నా ఎక్కువే ఉన్నాయి అని. ఎన్ని అమ్యూనిటీస్ కూడా లేకుండా కూడా అమ్యూనిటీస్ లేని ప్రాంతంలో కూడా చుట్టుపక్కల ఉన్న రేట్స్ మీరు పోల్చుకుంటే ఇది చాలా రీజనబుల్గా నెగోషియబుల్గా మనకి యాక్సెస్ చేయొచ్చు అన్నమాట. ఇది అంటే ఇందులో ఈఎంఐ ఆప్షన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఈఎంఐ ఆప్షన్ అయితే లేదు మేడం. ఇందుట్లో ఈఎంఐ ఆప్షన్ అయితే లేదు. మనం కొనుక్కోవాల్సిన లోన్ ఆప్షన్ అయితే ఉంది. లోన్ కొంత కట్టేసి లోన్ ఆప్షన్కి వెళ్ళొచ్చు. విల్లాస్ కానీ బ్యాంక్ అప్రూవల్స్ ఉండి, నాట్ ఓన్లీ బ్యాంక్ అప్రూవల్స్, రేరా అప్రూవల్, హెచ్ఎండి పరిధిలో ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి మీకు లోన్స్ అనేది దొరుకుతుంది. అటు ల్యాండ్స్ కొనుక్కోవడానికి లోన్స్ అప్రూవల్ అవుతుంది, విల్లాస్ కొనుక్కోవడానికి లోన్స్ అప్రూవల్ ఉంటుంది, హై రేజ్ దానికి కూడా అన్నమాట. అంటే ఏ బ్యాంక్స్ ఉన్నాయి సార్ అప్రూవల్స్? లీడింగ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి ఇట్లా. ఓకే. అంటే ఇప్పటి వరకు ఎన్ని ప్లాట్స్ సేల్ అయినాయి సార్ మీ దగ్గర? అది సుమారుగా సేల్ వచ్చేలకు మోర్ దెన్ 50% అయితే ప్లాట్స్ అయితే సేల్ అయినాయి. విల్లా ప్రాజెక్ట్స్ కూడా అన్ని విల్లా ప్రాజెక్ట్స్ వాళ్ళు సేల్స్కి పెట్టలేదు మేడం. ఓన్లీ 2 విల్లా ప్రాజెక్ట్స్ ఇప్పుడు సేల్స్కి పెట్టారు. ఇంకో ప్రాజెక్ట్ అయితే ఇంకా సేల్స్కి అయితే ఓపెన్ చేయలేము, అంటే ఓపెన్గా రాలేదు మార్కెటింగ్. అది ప్రెసెంట్ ఇప్పుడు కొనడం మంచిదా సార్, తర్వాత కొంచెం టైం తీసుకుని కొనడం మంచిదంటారా? ఇప్పుడు కొనడం ఎందుకు అంటే ఏంటంటే ఎవరైతే ఇనిషియల్గా కొంటారో, డెవలప్మెంట్స్ కన్నా ముందు కొంటారో, అన్ని డెవలప్మెంట్ అయిన తర్వాత కొనడానికి డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యేదానికి తేడా ఉంటుంది. ఇప్పుడు డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంకా రాబోతుంది. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే రేట్స్ డెఫినెట్గా ఇంకా బాగా పెరుగుతుంది. కనెక్ట్ మెట్రో వచ్చినా కానీ, 330 feet రోడ్ వచ్చినా కానీ, ఎక్స్పాన్షన్ ఆఫ్ ది శ్రీశైలం హైవే వచ్చినా కానీ, ఇక్కడ లోన్ కూడా డెవలప్మెంట్స్ అనేది ఇంకా పెరిగే కొంది రేట్స్ పెరగటమే కానీ తగ్గటం అంటూ ఉండదు. అంటే ఇది క్లియర్ టైటిల్ ఉందంటారా సార్? లీగల్లీ ట్రైడ్, ఇప్పుడు లీగల్లీ క్లియర్డ్ 100%. అందుకనే హెచ్ఎండి అప్రూవల్ కూడా వచ్చింది, అందుకనే రేరా కూడా వచ్చింది. 2 phases ఉంది. 2 phases కూడా 2 అప్రూవల్స్, రేరా అప్రూవల్ కూడా ఉన్నాయి. అందులో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అన్నారు కదా సార్, దీంట్లో మీరు ఇచ్చిన ఫెసిలిటీస్ ఏమున్నాయి సార్ ఇందులో? యాక్చువల్గా ఇది ఫెసిలిటీస్కి వచ్చేళ్ళకి ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అంటే యాక్చువల్గా కారణం ఏంటంటే ఒక ప్రాజెక్ట్లోనే 500 acres ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అంటే అటు కమర్షియల్గా డెవలప్ అవుతుంది, ఇటు మళ్ళీ రెసిడెన్షియల్ పరంగా డెవలప్ అవుతుంది. అంటే ప్రతి దానికి కూడా ఏంటంటే ఇక్కడ అటు మాల్ కూడా రాబోతుంది ఫ్యూచర్లో. ఇంకోటి ఏంటంటే వాక్ టు వర్క్ ఆర్ లివ్ దెన్ లెర్న్ అనేకి వచ్చేలాగా మనకు స్కూల్ కూడా ఒక మాంచెస్టర్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా మన ప్రెమిసెస్లోనే ఉంది యాక్సెస్. ఇవన్నీ చూసుకునేలాగా అటు కమర్షియల్గాను రెసిడెన్షియల్లో కూడా ల్యాండ్ ప్లాట్స్ అవైలబిలిటీ ఉంది, అట్లనే విల్లాస్ అవైలబిలిటీ ఉంది, హై రేజ్ కూడా అవైలబిలిటీ ఉంది. ఇంకోటి మెయిన్గా ఇక్కడ చూసుకుంటే ఏంటంటే 7.8 acres సీనియర్ సిటిజన్స్కి అనుకూలంగా అటు అదే కాంప్లెక్స్లో విల్లాస్ రాబోతున్నాయి, హై రేజ్ కూడా రాబోతున్నాయి. మెడికల్ పరంగా వాళ్ళకి బాగా చూసుకునే ఒక క్లబ్ హౌస్ కూడా అక్కడ సపరేట్గా రాబోతుంది. ప్రతి విల్లా ప్రాజెక్ట్ కూడా సపరేట్ క్లబ్ హౌస్ ఉంది. మామూలుగా కూడా ఏంటంటే ఇది 40 acres ఒక ఇనిషియల్గా 20 acres క్లబ్ హౌస్ వస్తుంది ఇన్ హౌస్. దెన్ ఓపెన్ స్పేస్గా క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ కూడా ఏంటంటే ఇంకో 20 acres అంటే 40 acres వస్తుంది. మీకు సెంట్రల్ పార్క్ కూడా మీరు చూస్తున్నారు, మనం కూర్చుంది కూడా సెంట్రల్ పార్క్లో కూర్చున్నాం అనమాట. ఈ సెంట్రల్ కూడా ఇప్పుడు 100 feet రోడ్ మధ్యన, మిగతాయి కూడా 60 feet రోడ్, 40 feet రోడ్. అండ్ ఇది గ్రీన్ స్పేస్ అండ్ ఓపెన్ స్పేస్ ఎంత వరకు ఉంది సార్? ఇది 30 to 40% అనేది గ్రీన్ స్పేస్, ఓపెన్ స్పేస్. మీరు చూడొచ్చు ఇప్పుడు కూడా ప్రస్తుతం ఏ విధంగా డెవలప్మెంట్, ఎంత కేర్ తీసుకుంటారో డెవలపర్స్. ఓపెన్ స్పేస్ అందుకని గ్రీన్స్ హైలాండ్స్ ఇక్కడ ఏంటంటే ఓపెన్ స్పేస్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడింది. దాని కొరకే విల్లాస్ ప్రాజెక్ట్స్ ఇక్కడ తీసుకొచ్చారు, ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు. ఎక్కువ హైరేజ్ పెట్టల హైరేజ్లో కూడా చాలా తక్కువ స్పేసే హైరేజ్కి ఇవ్వడం జరిగింది. అందువల్ల ఏంటంటే దే ఆర్ ఏబుల్ టు మెయింటైన్ ద గ్రీనరీ ఇక్కడ. అది కాకండి శ్రీశైలం 5 అనగానే మనకి తెలిసిపోతుంది గ్రీనరీకి ప్రాస్పెక్ట్. ఎందుకంటే చుట్టుపక్కల కూడా ఏంటంటే పెరి అర్బన్ జోను, ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉండటం వలన మిగతా ఏరియా కన్నా ఇక్కడ ఏంటంటే తక్కువ టెంపరేచర్ కూడా తక్కువ, ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఎక్కువ అనమాట. సెక్యూరిటీ అండ్ గేటెడ్ కమ్యూనిటీ అంటే ఇది గేటెడ్ కమ్యూనిటీ ఆటోమేటిక్గా ఆల్రెడీ పెరిమీటర్ మనం చూడొచ్చు, చుట్టుపక్కల పెరిమీటర్ ఆల్రెడీ వచ్చింది. 24/7 సెక్యూరిటీ ఉంది. ఇందుట్లో మనకి మెయిన్ గేట్ సింగిల్ ఎంట్రీ సెక్యూరిటీ అండ్ ఆల్రెడీ సెంట్రల్ లైటింగ్ కానీ మిగతా పరంగా కానీ CCTV
CCTV పరంగా కానీ 100% సెక్యూరిటీ ఉన్న ప్రాజెక్టు. అందుకనే ముఖ్యంగా NRI కూడా వాళ్ళకు కూడా చాలా సూటబుల్ అనమాట ఇది డెవలప్మెంట్ ఎప్పుడు పూర్తవుతుంది సార్? డెవలప్మెంట్ వచ్చేలాక ఇది యాక్చువల్గా ఆల్మోస్ట్ మీరు చూసే ప్లాట్స్కి అయితే ఆల్మోస్ట్ అన్ని డెవలప్మెంట్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఆల్రెడీ ఇచ్చేసారు. ఆల్రెడీ వాటర్ ప్రతి ప్లాట్కి వాటర్ ఇవ్వడం జరిగింది. కరెంట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అన్ని డెవలప్మెంట్ అయితే ఉన్నాయి. కాకపోతే నేను ఇంకా క్లబ్ హౌస్ అనేది స్టార్ట్ అవుతుంది. అట్లీస్ట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 18 to 24 monthsలో మొత్తం కంప్లీట్ అవడానికి అవకాశం ఉంది. ఆ టైంలో ఆల్మోస్ట్ బయట కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అటు ఫ్యూచర్ సిటీ కానీ మీద చాలా వరకు కూడా డెవలప్ అవుతానికి అవకాశం ఉంది. బై దట్ ఇట్ విల్ టేక్ టైం లిటిల్గా ఒక 2 yearsలో ఫేస్ వైజ్గా డెవలప్ చేస్తున్నారు. కాబట్టి ఎందుకంటే పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఏంటంటే 500 acresలో ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి కొంచెం టైం పట్టొచ్చు. బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ హై పొటెన్షియల్ హై వర్త్ ప్రాజెక్ట్ అనమాట ఇది. అంటే హ్యాండ్ ఓవర్ టైం ఎప్పటి వరకు ఉంది? ఇది 2 yearsలో వచ్చేస్తుంది మేడం. 18 months అంటున్నారు. బట్ యూ కెన్ టేక్ ఇట్ ప్రాక్టికల్లీ ఇట్ లెస్ దెన్. అంటే ఫ్యామిలీ ఉండడానికి ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? ఫ్యామిలీ ఉండటానికే కరెక్ట్. ఎందుకంటే ఒకటి ఏంటంటే ద కాన్సెప్ట్ ఆఫ్ ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లో ఏంటంటే వితిన్ 450 meters వాళ్ళు చెప్పడం ఏంటంటే బిల్డర్స్ క్లెయిమ్ చేస్తుందంటే వితిన్ 450 meters మీకు అన్ని అవైలబిలిటీ ఉంటుందన్నమాట. అన్ని అవైలబిలిటీ నీడ్ నాట్ టు గో ఫర్ ఎనీథింగ్. అటు హాస్పిటల్స్ కానీ ఇటు షాపింగ్ మాల్స్కి కానీ. ఎందుకంటే మీకు క్లబ్ హౌసే 1,50,000 SFT క్లబ్ హౌస్ వస్తుంది. మీకు ఇక్కడ ఇంకోటి క్రికెట్ స్టేడియం వస్తుంది. అట్లనే బ్యాడ్మింటన్ స్టేడియం పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ స్టేడియం వస్తుంది. అంటే డిఫరెంట్ అన్నీ ఏ విధంగా చూసుకున్నా కానీ అటు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కానీ ఎంప్లాయీస్ పనిచేసే ఎంప్లాయీస్కి కానీ ఏ విధంగా బయటికి వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉన్న ప్రాజెక్టు. ఎడ్యుకేషన్ పరంగా మనం చూస్తున్నాము. ఇంటర్నేషనల్ స్కూల్ మాంచెస్టర్ ఆల్రెడీ ఇన్ ఆపరేషన్ అనమాట. ఇన్ని విధాలుగా ఆపరేషన్ ఉన్నప్పుడు ఎక్కడికి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. ఇట్ ఈస్ ఫుల్లీ గోయింగ్ టు బి డెవలప్డ్ అనమాట. అంటే భవిష్యత్తులో ఇక్కడ రెంటల్ ఇన్కమ్కి ఎంత స్కోప్ ఉండొచ్చు సార్? రెంటల్ ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేలాకే కొంచెం టైం పట్టవచ్చు. ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది కాబట్టి 5 years నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే 3 to 5 years పట్టవచ్చు అని నా యొక్క ఎస్టిమేషన్. ఎందుకంటే రెంటల్ డిమాండ్ ఎప్పుడు అవుతుందంటే కొన్ని మనం చూస్తాం BTR కానీ వీటిలో కానీ మంచిగానే డిమాండ్ ఉంది. ఆ స్పిల్ ఓవర్ ఇటువైపు రావడానికి అవకాశం ఉంది. బట్ ఇట్ విల్ టేక్ టైం. 3 years మనం పెట్టుకోవచ్చు రెంటల్ ఇన్కమ్. బట్ ఇట్ విల్ బి రెంటల్ కూడా ఏంటంటే ఆ లగ్జరీ సెగ్మెంట్ మీకు విల్లాస్ కానీ వీటిలో కానీ మీరు కొనుక్కున్నా కానీ మంచిగా ఎందుకంటే ఇక్కడ ఇది లగ్జరీ సెగ్మెంట్ వల్ల రెంటల్ కూడా ఆ విధంగా హై ఉండబోతుంది ఇక్కడ. ఇప్పుడు మోడర్న్ ఎమ్యూనిటీస్ అనేది ఇక్కడ తీసుకురావడం జరిగింది. మనకి ఇక్కడ more than 1,50,000 SFTలో క్లబ్ హౌస్ రాబోతుంది. అది సెంట్రల్ పార్క్తో పాటు ఉంటుంది అనమాట. ఇందులో ఏంటంటే మెయిన్ ఫెసిలిటీస్ వచ్చే బ్యాంక్వెట్ హాల్, కన్వెన్షన్, రెస్టారెంట్ అండ్ బారు, స్క్వాష్ కోర్టు, సూపర్ మార్కెట్, ప్రాప్ షాపు, యోగా అండ్ మెడిటేషన్, మినీ థియేటర్, ఏరోబిక్ హాలు అండ్ స్పా అండ్ సెలూను, జిమ్ము, అట్లనే స్విమ్మింగ్ పూల్, రెయిన్ డ్యాన్స్ ఫ్లోర్ కూడా రాబోతుంది మేడం. అండ్ గెస్ట్ రూమ్స్, వాటర్ స్పోర్ట్స్ అండ్ మెయిన్ అంటే హోటల్ మాల్ కూడా దీని పక్కనే రాబోతుంది. ఈ స్కూల్ మనం ఎటు చూసాము, గోల్ఫ్ కోర్స్ కూడా ఇక్కడ రాబోతుంది అనమాట. ఇన్ని విధాల ఫెసిలిటీస్ ఉన్న ప్రాజెక్టు ఈ చుట్టుపక్కల కానీ హైదరాబాద్లో ఇంత పెద్ద ప్రాజెక్టు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ప్రాజెక్టు నాకు తెలిసినంత వరకు ఏమీ లేదండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎంత ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది? రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ట్రాన్స్పరెంట్ మేడం. మీరు డబ్బులు కట్టంగానే స్పాట్ రిజిస్ట్రేషన్, రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి అక్కడ రిజిస్ట్రేషన్కి ఏమాత్రం డిలే ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే అన్ని అప్రూవల్ ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి ఇమ్మీడియట్గా డబ్బులు కట్టగానే మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అందులో మీరు ఏ విధమైన లీగాలిటీ పరంగా ఇప్పుడు అయితే ప్రాబ్లం లేదు. అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఏదైనా ఉన్నా కానీ అంతకుముందు ఏమైనా ఉన్నా కానీ ఇప్పుడు ఏం లేదన్నమాట ప్రస్తుతానికి. ఈ గ్రీన్ రిచ్ వాళ్ళది ఇంతకుముందు ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా సార్? ఇదే ఫస్ట్ టైమా? గ్రీన్ రిచ్ పేరుతో చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే ఫస్ట్ టైము. కానీ గ్రీన్ రిచ్లో ఏంటంటే నంబర్ ఆఫ్ more than 10 డైరెక్టర్స్ కానీ ఓనర్స్ కానీ ఉన్నారు. ఇందులో LLP అనమాట యాక్చువల్గా ఇది. బట్ వాళ్ళందరికీ more than 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రియల్ ఎస్టేట్లోనే ఆరెంజ్ అని డిఫరెంట్ ప్లేసుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఆల్రెడీ చేసి ఉన్నారు. అందువల్లనే చూడండి మీరు మనం చూసిన మనకి చాలా వరకు డిఫరెన్స్ కూడా తెలిసిపోతుంది. ద క్వాలిటీ ఆఫ్ డెవలప్మెంట్స్ మనం చూస్తేనే ఇక్కడ మనకు తెలిసిపోతుంది ఏ విధంగా మెయింటైన్. నార్మల్గా ఇంకా
రెసిడెంట్స్ రాని టైంలో కూడా ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నారు అంటే మనం వాళ్ళ యొక్క క్వాలిటీ పరంగా కూడా ఏ విధంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే 5 years తర్వాత అప్రిషియేషన్ ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేళ్ళకి అది ఎర్లీ స్టేజ్లో ఉన్నాం కాబట్టి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి, డెవలప్మెంట్స్ కూడా ఇంకా ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి, రాబోయే ఫ్యూచర్ సిటీ కూడా ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి, నెక్స్ట్ 5 yearsలో మినిమం 2 to 3 times అయితే అప్రిషియేషన్ అనేది ఉండబోతుంది. ముఖ్యంగా ఇట్ ఈస్ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. మంచి పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంటు, మంచి సెక్యూరిటీ గల ఇన్వెస్ట్మెంటు. ఎందుకంటే అటు ఎన్ఆర్ఐస్ కానీ హై నెట్వర్త్ ఇండివిజువల్ కానీ ఏంటంటే మంచి ఆహ్లాదకరమైన ప్రాంతం కాబట్టి వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ ఉండటానికి ఎన్ఆర్ఐస్కి అయితే వాళ్ళకి ఇంకా సూటబుల్, వాళ్ళు స్వయంగా ఉండటానికి కూడా కనెక్టివిటీ కూడా ఫ్యూచర్లో బాగా ఉండబోతుంది కాబట్టి ఇది మంచిగా ఉండటానికి అవకాశం ఉంది. సార్ ఓవరాల్గా ఇప్పుడు మీరు ఈ వెంచర్ గురించి ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఆడియన్స్కి? మీరు చూసుకుంటే ఏంటంటే ఎవరైనా కానీ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పరంగా బెస్ట్ అడ్రస్ ఏంటి అంటే నేను చెప్పేది ఒక గ్రీన్ రిచ్ ఐలాండ్స్. ఎందుకంటే ఏ వర్గానికి సంబంధించిన విల్లా ప్రాజెక్ట్, అటు లగ్జరీకి సంబంధించినవి కానీ, అటు ల్యాండ్ కావాలనుకునే వాళ్ళకి కానీ, ఇటు విల్లా కావాలనుకునే వాళ్ళకి కానీ, ఇంకోటి హై రేంజ్ అపార్ట్మెంట్స్ కావాలనుకునే వాళ్ళకి కానీ ఇది మంచి ప్రాజెక్ట్. ఎందుకంటే సీనియర్ సిటిజన్ కూడా సపరేట్ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఏం కావాలో మెడికల్ పరంగా అండ్ స్పేసెస్ పరంగా, కేర్ పరంగా కూడా వాళ్ళకి సపరేట్గా ఒక 8 acresలో ఇక్కడ ఇందుట్లోనే ప్రాజెక్ట్ రాబోతుంది. అట్లనే డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్లో కూడా ఏంటంటే 4 types ఆఫ్ విల్లా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. మ్యాన్షన్స్ ఉంది, కమర్షియల్ పరంగా కూడా డెవలప్. మీకు ఇంకోటి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా ఏంటి శ్రీశైలం హైవే అటువైపు ఇటువైపు కమర్షియల్గా డెవలప్ చేయాలి అనేది ప్లానింగ్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరగా ఉండటము, ఇది మెట్రోపోలిస్ డెవలప్మెంటు, ఎయిర్పోర్ట్ యొక్క స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఇది చాలా దగ్గరగా ఉండటము, ఫ్యూచర్ సిటీకి చాలా దగ్గరగా ఉండటము, అట్లనే రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కూడా 330 feet రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉండటము, ప్రశాంతమైన వాతావరణం ఉండటము, ఉండే వాళ్ళకి ఫ్యూచర్లో లగ్జరీ లైఫ్ గడపాలి, మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఇప్పుడున్న ఇంకా 10 ఏళ్ళు ఎక్కువ బతకడానికి అవకాశం ఉన్న ప్రాంతం కాబట్టి చుట్టుపక్కల కూడా ఏంటంటే ఎక్కువ గ్రీనరీకి కూడా ఈ ఇన్సైడ్ అవుట్ సైడ్ కూడా ఏంటంటే పెరి అర్బన్ జోన్ వలన ఇక్కడ ఏంటంటే చాలా వరకు ఏంటంటే వాతావరణం కూడా కాలుష్యం లేని వాతావరణం ఉండటం వలన ఏంటంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకు అటు ఈవెన్ చాలా వరకు డిమాండ్ ఉన్న ప్రాంతం వెస్ట్ డిమాండ్ ప్రాంతం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, గచ్చిబౌలి కానీ, నియోపోలిస్ కానీ, ఇక్కడ నుంచి హార్డ్లీ ఏ డిస్టెన్స్ ఆఫ్ 40 minutes సిగ్నల్ ఫ్రీ ట్రావెల్ అండి. ఇది ఓఆర్ఆర్ 10 నిమిషాల్లో మనం ఎక్కొచ్చు, ఓఆర్ఆర్ తుక్కు కూడా ఎక్కగానే మనం ఎక్కడికైనా మనం వెళ్ళిపోవచ్చు. అంటే సిగ్నల్ ఫ్రీ ట్రావెల్ వితౌట్ ఎనీ స్ట్రెస్ ఆన్ ద డ్రైవింగ్ అనమాట. అంటే ఫ్యూచర్లో ఇదొక హాట్ డెస్టినేషన్ అవ్వబోతుంది చాలా వరకు రెసిడెంట్స్కి కానీ, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి కానీ అప్రిషియేషన్ పరంగా కూడా చాలా వాల్యూ ఉందన్నమాట. దీనికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ మీకు మంచి రేటు కూడా మనకి నెగోషియబుల్ కాబట్టి స్మాల్ ఎక్స్టెంట్ ఏ విధమైన డౌట్స్ కానీ, ఏ విధమైన ప్రాపర్టీస్ మీకు ఇందుట్లో కావాలనుకున్న వాళ్ళకి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నంబర్కి కాల్ చేయొచ్చు. నా పేరు వెంకట్ వల్లూరి, రియల్ ఎస్టేట్ advisor and analyst. Thank you very much.